విఎల్పురం పార్కులో మంగళవారం వికాస్ సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఎంతో ఉన్నత ఆశయంతో వృద్ధులకు పెన్షన్లు అందిస్తున్న వికాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ అభినందనీయులని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విశ్రాంత జిల్లా మేనేజర్ బైరి పెంటయ్య అన్నారు. ప్రతి నెల 7వ తేదీన క్రమం తప్పకుండా పెన్షన్లు అందజేయడం ప్రభాకర్లోని అచంచలమైన మానవతా దృక్పథానికి నిదర్శనమని అన్నారు. విఎల్పురం పార్కులో మంగళవారం ఉదయం వికాస్ సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెంటయ్య చేతుల మీదుగా 150 మంది వృద్ధులకు 200 రూపాయల చొప్పున పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా పెంటయ్య మాట్లాడుతూ వృద్ధులకు వికాస్ సంస్థ అందిస్తున్న సేవలు దైవానికి చేసే సేవతో సమానమని అభిప్రాయపడ్డారు. వికాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ మాట్లాడుతూ తన జీతంలో కొంత భాగాన్ని వెచ్చించి వృద్ధులకు వికలాంగులకు పెన్షన్లు ఇస్తున్నట్లు చెప్పారు. నిరాధారణకు గురవుతున్న వృద్ధులను అందరూ అన్ని స్థాయిల్లో ఆదుకోవాలని కోరారు. తొలుత పార్కులోని కందుకూరి వీరేశలింగం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గోదావరి స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుబ్బల వెంకటరమణ, హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు డాక్టర్ కెఎం జగదీష్, చల్ల వెంకటేశ్వర్లు, దుల్లా రవి, సింగవరపు రమేష్ బాబు, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.